ఈ వీడియోను మీకు సమర్పిస్తున్న వారు శుభమస్తు షాపింగ్ మాల్. దానం అంటే ఏంటి? మనకున్నదాన్ని ఇవ్వడమేనా, లేక మనకు అత్యంత ప్రియమైన దాన్నైనా సరే ఇవ్వడమా? ప్రాణం పోతున్న క్షణంలో కూడా ఎవరైనా దానం చేయగలరా? రక్తం కారుతుండగా, శ్వాస వదులుతూ ఉండగా ఇవ్వాలి అనే సంకల్పం ఎవరిది? అసలు దాతృత్వానికి పరాకాష్ట ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగే అనగనగాలోని నేటి కథనమే మరణ సమయంలోనూ దాతృత్వం వీడని మహావీరుడు. అనగనగా అది ద్వాపరయుగం. కురుక్షేత్ర సంగ్రామం సాగుతున్న సమయం. అర్జునుడి బాణం గుండెను ఛేదించింది. కర్ణుడు రక్తస్రావంతో నేలపై పడుతున్నాడు. సూర్యాస్తమయం ఆకాశాన్ని ఎర్రగా రంగరించింది. అది కర్ణుడి జీవితానికి ముగింపు సూచనలా కనిపించింది. అయినా కర్ణుడి ముఖంలో ఓ విచిత్రమైన ప్రశాంతత. యుద్ధరంగానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు. వీరుడా, నేను ఒక యాచకుణ్ణి. భిక్ష కోసం వచ్చాను. నీ దాతృత్వం లోక ప్రసిద్ధమని విన్నాను. మరి ఈ సమయంలో నాకు దానం ఇవ్వగలవా? నిన్ను చూస్తుంటే జాలి, బాధ కలుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో అడగాలంటే నాకే చిన్నతనంగా, కష్టంగా ఉంది. కానీ నాకు అత్యవసరం. అందుకే అడగక తప్పడం లేదు. ఇవ్వలేవనే అనిపిస్తోంది. నిన్ను మరింత బాధ పెట్టడం నాకు భావ్యం కాదు. ఆ సమయంలో రక్తస్రావంతో కష్టంగా శ్వాస తీసుకుంటున్న కర్ణుడు చిరునవ్వు చిందిస్తాడు. బ్రాహ్మణోత్తమ, నా వద్ద ఇప్పుడేముంది? రథం లేదు, ఆయుధం లేదు, ప్రాణం కూడా క్షీణిస్తోంది. ఈ సమయంలో దానం అడిగావంటే నేను ఏం చేయాలి? అలాగని ఖాళీగా పంపలేను. ఏం చేయాలో నాకు పాలుపోవడం లేదు. కర్ణుడి మాటలతో బ్రాహ్మణుడు, నాకు బంగారం కావాలి, అది కూడా ఇప్పుడే కావాలి. కర్ణుడు క్షణం ఆలోచించాడు. తన నోటిలో మెరుస్తున్న సువర్ణ దంతం గుర్తుకొచ్చింది. ఆ సమయంలో కర్ణుడు తన రథసారథి శల్యునితో, శల్య, నా నోటిలో బంగారు దంతం ఉంది, దాన్ని తీసి ఈ బ్రాహ్మణుడికివ్వు. శల్యుడు దిగ్భ్రాంతిగా చూశాడు. ఇలాంటి స్థితిలో కూడా దానమా? ఇది అసాధ్యమని చెప్పు రాజా కర్ణ. అలా శల్యుడు కూడా అభ్యంతరం చెబుతాడు. దీంతో కర్ణుడు తానే ఒక బంగారు దంతాన్ని బలవంతంగానైనా రాతితో కొట్టి ఇవ్వాలని భావిస్తాడు. అలా శరీరం బాధిస్తున్నా, రక్తం ఏరులా ప్రవహిస్తున్నా బలవంతంగా తన శక్తినంతా కూడగట్టుకుని తేరుకొని తన బలహీనమైన చేతితో ఒక రాయిని పట్టుకుంటాడు. నేరుగా నోరు తెరిచి చేతితో తన దంతాన్ని స్వయంగా పగలగొడతాడు. దీంతో నొప్పిని ఓర్చుకోవడం తనకు అసాధ్యమవుతుంది. రక్తం ధారలా పారుతూ ఉంది. ఆ సమయంలో తన బంగారు దంతాన్ని బ్రాహ్మణుడికి అందిస్తాడు. బ్రాహ్మణుడు సందేహంగా, హా కర్ణ, ఆగు ఆగు, ఎంగిలి రక్తంతో తడిసింది దానం చేయకూడదని తెలియదా? దానం కూడా శుద్ధిగా ఇవ్వాలి, నీకు తెలుసు కదా. అయినా నాకు ఇలా చెప్పడం కూడా భావ్యం కాదు. ఈ సమయంలో ఇలా మరింతగా బాధించడం. కానీ దానానికి సంబంధించిన నియమం కదూ, అందుకే చెప్పక తప్పడం లేదు. మరి శుద్ధిగా ఇవ్వగలవా అని ఆ వృద్ధ బ్రాహ్మణుడు అడిగేసరికి కర్ణుడు తన స్థితి, దానం ఇవ్వవలసిన నియమాల గురించి తీక్షణంగా ఆలోచిస్తాడు. అంతే, ఆకాశానికేసి చూస్తాడు. తక్షణం ఏం చెయ్యాలా అని చివరకు ఓ నిర్ణయానికి వస్తాడు. సూర్యదేవా, నా దానం నిర్మలంగా ఉండాలి అంటూ ఒక బాణాన్ని చేతబూని భూమిలోకి నేరుగా సంధిస్తాడు. భూమి చీలుతుంది, గంగాజలం ప్రవహిస్తుంది, నీరు పైకి ఉబికి వస్తుంది. ఆ జలంతో దంతాన్ని శుద్ధి చేసి భక్తితో బ్రాహ్మణుడి చేతిలో ఉంచుతాడు. ఆ క్షణంలో ఆ వృద్ధుడు ఒక్కసారిగా దివ్యరూపం ధరిస్తాడు. అతడే కర్ణుని పరీక్షించేందుకు వచ్చిన శ్రీకృష్ణ భగవానుడు. కర్ణ, నీవు దానసూర్యుడివని లోకం చెబుతోంది. కానీ ఈరోజు నీ దాతృత్వంలోని పతాక శీర్షికను, పరాకాష్ఠను నేను స్వయంగా చూశాను. ప్రాణం విడిచే క్షణంలో కూడా ఇవ్వడమే నీ స్వభావంగా నేను గ్రహించాను. అందుకే నీవు చిరకాలం, యుగ యుగాల వరకు దాన వీరుడిగా, చిరస్థాయిగా భావితరాలకు మార్గదర్శకంగా నిలిచిపోతావు. కర్ణుడు
చిరుదరహాసవదనుడవుతాడు. ప్రభు కృష్ణ, ఇవ్వడమే నాకు ఆనందం. ఇంకో మాట, జన్మించినప్పుడు ఖాళీ చేతులతో వస్తాం, పోతూ కూడా ఖాళీ చేతులతోనే వెళతాం. మధ్యలో ఇక్కడ పొందినదే కదా ఈ దేహమైన సంపదైన. అందుకే ఇక్కడ ఈ భూమిపై తోటివారికి ఇచ్చినదే మనం తీసుకెళ్లే నిజమైన సంపద. అదే నేను చేశాను, అంతే అంతే అంటూ ఉండగానే ఆగిపోతుంది ఆ దానకర్ణుడి శ్వాస. కర్ణుడు యుద్ధంలో ఓడిపోయి ఉండవచ్చు, కానీ దాతృత్వంలో, దానగుణంలో మాత్రం అతను ఎప్పటికీ అజేయుడేనని చెప్పక తప్పదు. ఇది మరణ సమయంలోనూ దాతృత్వం వీడని మహావీరుడు. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: సంపద కంటే స్వభావం గొప్పదని, స్థానం కంటే దానం శాశ్వతమని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సబడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్.